హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఏపి మరియు 20-20-0-13 మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. మొదటగా డిఏపి అనేది 18-46-0 రూపంలో ఉంటుంది. అంటే డిఏపిలో 18% నైట్రోజన్ మరియు 46% భాస్వరం ఉంటుంది. డిఏపిలో ఎటువంటి సల్ఫర్ మరియు పొటాషియం కంటెంట్ అనేది ఉండదు. ఈ వీడియోలో మనం గమనించవచ్చు పొటాషియం డిఫిషియన్సీ ఉన్న నేలల్లో మొక్కలు ఏ రంగులోకి మారుతాయి అనేది. కాబట్టి డిఏపి అనేది పొటాషియం తక్కువగా ఉన్న నేలలకు సూటబుల్గా ఉంటుంది. అదేవిధంగా సల్ఫర్ తక్కువగా ఉన్న నేలల్లో మొక్కలు ఏ రంగులోకి మారుతాయి అనేది కూడా ఈ వీడియోలో గమనించవచ్చు. డిఏపి అనేది సల్ఫర్ డిఫిషియన్సీ ఉన్న నేలల్లో అస్సలు సూటబుల్ కాదు. ఎందుకంటే డిఏపిలో సల్ఫర్ అనేది అస్సలు ఉండదు. ఇటువంటి నేలల్లో 20-20-0-13 అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే 20-20-13లో 13% సల్ఫర్ అనేది ఉంటుంది. ఇక 20-20-13ను గమనించినట్లయితే దీనిలో 20% భాస్వరం, 20% నైట్రోజన్ మరియు 13% సల్ఫర్ ఉంటుంది. డిఏపి మరియు 20-20-13 ఈ రెండింటి మధ్య ప్రధాన వ్యత్యాసం భాస్వరం మరియు సల్ఫర్. డిఏపిలో భాస్వరం 46% ఉంటుంది, 20-20-13లో 20% ఉంటుంది. అదే డిఏపిలో సల్ఫర్ 0% ఉంటుంది, 20-20-13లో 13% ఉంటుంది. కాబట్టి ఫాస్ఫరస్ అంటే భాస్వరం తక్కువగా ఉన్న నేలలకు డిఏపి అనేది చాలా సూటబుల్గా ఉంటుంది. మనకు ఎక్కడైతే సల్ఫర్ తక్కువగా ఉన్న నేలలు ఉంటాయో అక్కడ 20-20-13 అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం, మొక్కలు ఏపుగా పెరగాలంటే మొక్కకి అనేక రకాల పోషకాలు అవసరమవుతుంటాయి. కాబట్టి రైతులు అన్ని రకాల పోషకాలను సమపాళ్లలో అందించాలి. అదే మనము ఎన్పికేను గమనించినట్లయితే కేవలం ఎన్పికేలో మాత్రమే పొటాషియం ఉంటుంది. కాబట్టి రైతులు మొక్కకు అవసరమైన పోషకాలను సరైన సమయంలో అందించడం ద్వారా మంచి దిగుబడులను పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.